మంచిది. వీరిని కూడా అడుగుదాం. మహేష్ అను నీవు మరియాను ఈమెను భార్యగా చేసుకొని ఈమెకు మాత్రమే భార్యగా ఉందువా? ఉండు. అమ్మా మరియానే నీవు మహేష్ అను ఈయనని నీ భర్తగా చేసుకొని ఈయనకు మాత్రమే భార్యగా ఉందువా? మంచిది. వీరిద్దరి సమ్మతి బట్టి మనం ముందుకు వెళ్దాము. కన్యాదాన కార్యక్రమం చేద్దాము. మీ చేతులు పట్టుకున్నట్టయితే అమ్మాయి చేయి కుడి చేయి తీసుకొని అబ్బాయి కుడి చేతిలో మీరు పెట్టండి. సైడ్కి ఉండండి. తీసుకొని ఈమె కుడి చేతిలో పెట్టండి. ఎస్ చేయబెట్టుకోండి. ఆమె చేయబెట్టండి. ఎస్ గట్టిగా చప్పట్లు కొడదాము. కన్యాదానం మేనమామ గారు చేస్తున్నారు. అట్లా ఉండండి. ఒకసారి చూడండి. మీ ఫోటో కార్యక్రమం కొంచెం చూడండి. ఎస్ చూడే ఒకసారి చూడండి. ఒక రెడీ సెకండ్ అట్లా ఉండండి. చూడండి. ఎస్ మంచిది. అమ్మాయిని అబ్బాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. తల్లిదండ్రుల చేతిలో కూడా కన్యాదాన కార్యక్రమం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. అమ్మాయిని వివాహం ఆడడం మీకు ఇష్టమే కదా? అమ్మాయిని చూడాలనుకుంటున్నావా? వేలు తీసి వెనకకి వేయండి. గట్టిగా చప్పట్లు కొడదాం. వేలు తీసి వెనకకి. ఎస్ రెండు చేతులు పట్టుకోండి. రెండు చేతులు పట్టుకొని వెనకకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎస్ ఈ అమ్మాయినా చూసుకో ఒకసారి. మళ్ళీ పెళ్లి చూపులలో ఒక అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయి ఉందని చెప్పి బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరిగ్గా చూసుకో, ఈమెనే కదా. మంచిది. వివాహం కోసము పుల్లదండలు తీసుకొచ్చిన దయచేసి ముందుకు తీసుకురండి. అప్పుడే ఫ్రిడ్జ్లు ఏం చేస్తున్నాయి? త్వరగా పూలదండలు. ఎస్ నా మాటలు ఇతరులకు చెప్పండి. ఆమె కుడి చేయబెట్టుకో. ఎస్ ఆమెను చూస్తూ చెప్పాలి. ఓకే నాన్న? ఎస్ మంచిది. మహేష్ అను నేను మరియాను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నేను కాపాడి పోషించుటకై నా పెళ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగిస్తానని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. గట్టిగా చెప్పలు కొడదామా అండి? ఎవరికి చేసావు ప్రమాణము? చెప్పు. ఎస్ అమ్మ మళ్ళీ తీసుకోరా. చేతి పట్టుకో. ఈ మాటలు నాకు చెప్పు. మరియాను నేను మహేష్ అను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను కాపాడి పోషించుటకై నా భర్తగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగిస్తానని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. గట్టిగా చెప్పకూడదు. దేవుడి నామం భయపడదాం. వీరిద్దరి ప్రమాణాలను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మంచిది. పూలదండలు తీసుకురండి అయ్యా. ఫస్ట్ పూలదండలు అయిపోయినాక నీ కాలు గడ తర్వాత పూలదండలు తీసియండి. మీరు పట్టుకోండి. ఆయన చేతికి అండి. సరే
మంచిది. భారతదేశ సంస్కృతి మన సైడ్ దాన్ని బట్టి దీనిని గౌరవిస్తూ మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు. క్రైస్తవ వివాహంలో మంగళసూత్రం అవసరం లేదు, కానీ భారతదేశ సంస్కృతిని గౌరవించి మంగళసూత్రాన్ని మనం కడతాం కాబట్టి మంగళసూత్రాన్ని కడుతుండగా మనం వీటిని దీవిద్దాము. అబ్బాయి చేతికి మంగళసూత్రాన్ని అప్పటి నుండి చేత వేస్తేరమ్మా దా రామ్మా. మంచిది. మంచిది సరిపోయి వాళ్ళు రాండి. మంగళసూత్రం నా మంచి ఎస్ అట్లా పట్టుకో, ఇది చూపించు, ఇది అట్లా అట్లే పట్టుకో, ఒక్క నిమిషమా అక్కడ అట్లే పట్టుకో బాబు. కదిలి ఉండని, అట్లా విడిచిపెట్టు, అట్లా విడిచిపెట్టు. మంచిది.